74వ జయంతి పురస్కరించుకుని బిఎంసి బాలయ్య గారు చేసినటువంటి ఈ కోనసీమ ప్రాంతానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి, ఎందుకంటే 2001లో వారు చేసినటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు మరి యానం ఎదురుగడ్డ బీజీ కానివ్వండి, సించనాడు బీజీ కానివ్వండి, ఏదైతే మన ఎదురుగుండలో ఉన్నటువంటి అంబాజీపేట జిల్లా పరిషత్ హై స్కూల్ పార్లమెంట్ భవనంలో కట్టాలన్నటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని సృష్టించినటువంటి మహోన్నతమైనటువంటి, అదే రకంగా అమలాపురం పార్లమెంట్ భవనం సైడ్లో కట్టాలని ఆర్టీఓ ఆఫీస్కి కూడా శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి బాలయ్య గారు. వీరి గురించి వీరు చేసినటువంటి కార్యక్రమాల గురించి మనం కొనియాడుతూ ఇలాంటి వ్యక్తులు మరి అంతంత మాత్రంగా ఉంటారు. కాబట్టి ఈ మహోన్నతమైనటువంటి వ్యక్తికి ఈవేళ వర్తంతైనా జయంతైనా ఇక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి జరుపుకుంటాం. ఈ అవకాశం ప్రత్యేకంగా జరుపుకుంటూ బాలయ్య గారు ఏదైతే కార్యక్రమం ఉందో మరి ఈ కోనసీమ ప్రాంతానికి రైలు కూడా చేయాలని కృషి చేశాడు. ఈ లోపల పాపం అనుకోకుండా కాలం చేశారు. కాబట్టి వారి కుమారుడు హరీష్ మోదీ గారు దాన్ని ఖండింగ్ చేస్తారని మనసా వాచ కోరుకుంటాం.